శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో తమిళనాడు వెళ్దామండి. ఓకే, ఎందుకంటే తమిళనాడు తెలుగు మన సంప్రదాయాలు ద్రవిడ సంస్కృతి మందేనండి. కరెక్ట్. మనందరం ఒకటే. ఏం చేత మన సినిమా వాళ్ళు ఎప్పుడు కూడా మెడ్రాస్ నుంచి వచ్చాం, పుట్టుకొంత అక్కడ. అంటే ఇక్కడ తమిళనాడులో కూడా మనం అయితే తెలుగు మెడ్రాస్ ఇదివరకు కలిసే ఉండేవి ఖచ్చితంగా. ఆ తర్వాత మనం విడిపోయాం. అంటే పొట్టి శ్రీరాములు గారు చూసి కొందరు లెజెండ్స్ ని వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో ఉన్నా మనం ఖచ్చితంగా స్మరించుకోవాల్సింది. అలాగా క్వీన్ ఆఫ్ ది ఇండియన్ స్టేజ్, అబ్బా కరెక్ట్ గా చెప్పారు, కేబి సుందరాంబ. ఆవిడ ఒక్కదానికే అప్పట్లో పేరు. ఆవిడ సింగరు, నటీమణి. అలాగనే ఒక రకంగా దైవత్వం అనుకోవచ్చు ఆవిడకి. దైవత్వం అంటే ఆవిడ వేసిన పాత్ర ఒక్కటి చాలండి. అవ్వయారు అనే పాత్ర. అవ్వయారు అంటే గౌరవం గల మహిళ అని అర్థం. ఆవిడ అవ్వయారు కథ నేను ఇప్పుడు చెప్తాను. నేను దానికి ముందు మనం స్టార్ట్ చేద్దాం. అలాగే కేపి సుందరాంబాళ్ గారు. ఇప్పుడు మనం తెలుగులో కూడా చెప్పుకోవాలి. మనం అన్నమయ్య గారు ఎలా పుట్టారు? వెంకటేశ్వర స్వామి దీని మీద రాయటానికి పుట్టాడు ఆయన. ఏమండి, వరపుత్రుడే ఆయన కూడా. తర్వాత దేవర్ అనే సినిమా నిర్మాత ఉండేవాడు ఆయన. దేవర్ గారు అంటే పొట్టేడు పున్నమ్మ ఇలాంటి సినిమాలు తీశాడు ఆయన. ఆయన ఎప్పుడు వాన వచ్చింది అనుకోండి, రే మునుగా వాన ఆగిపోవాలి, ఎండ రావాలి అంటాడు. అంటే ఎండ వచ్చేది. అంటే ఇలాంటి భక్తులు. ఆయన ఎప్పుడు చొక్కా కూడా వేసుకోలేదు, ఊరికే లుంగితో ఉండేవాడు. దేవరంటే తెలుసు, పొట్టేలు పున్నమ్మ ఇలాంటి సినిమాలు తీసి ఎంజీఆర్ తోటి ఎక్కువ సినిమాలు తీశాడు ఆయన. ఏమండి, ఇలాంటి వాళ్ళందరినీ దైవ భక్తులు, దేవదూతలు అంటాం మనం. అలాగే అవ్వయార కథ తీయాలని చెప్పి మన తమిళనాడు సినిమా పరిశ్రమ ట్రై చేసింది. అవ్వయారు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి లాగా పాట పాడే. ఈ కేపి సుందరమ్మ గారు అంటే ఎంఎస్ సుబ్బరామయ్య లక్ష్మి గారితో పోల్చొచ్చు. కేపి సుబ్బరామయ్య గారి వాయిస్ వింటే అసలు మెటాలిక్ వాయిస్. మురుగా ఇలా ఉంటుంది ఆవిడ వాయిస్. ఏదవన్ మురుగా ఎంత ఉంది, ఇంత వాయిస్, లేడీ వాయిస్. అంటే దీన్ని బట్టి ఆలోచించుకోండి. మురుగా అని పిలుస్తుందండి ఆవిడ. ఏమండి, ఈవిడ చాలా పేద కుటుంబంలో పుట్టింది. చిన్నతనం నుంచే సంగీతం, నాట్యం, నటన అన్నీ వచ్చు. చిన్నపిల్ల అంటే 1900 దాదాపుగా 7 ప్రాంతాల్లో పుట్టిందండి ఈవిడ. 1908 ఆ ప్రాంతాల్లో. అప్పుడు చాలా ఇది కదండి. ఏమండి, ఈవిడికి పుట్టుకతోనే సంగీతం అబ్బినట్టుగా ఆవిడ పాటలు పాడుకునేది. భక్తి పాటలు అన్నీ పాడుకునేది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎలాగో ఈవిడిని అలాగ భావించేవారు పెరుగుతున్న కొద్దీ. అంటే బాలాగా ఉండంగానే ఆవిడ 10 ఏళ్ల వయసులోనే ఇచ్చేశారు. కృష్ణన్ నాయర్ అనే ఒక సినిమా, కృష్ణన్ నాయర్ అనే ఒక సబ్ ఇన్స్పెక్టరు ఈవిడిని చూసి ఈ స్టేజ్కి పరిచయం చేశాడు. ఈవిడ పాటలు కావాలి, నటించవచ్చు ఈవిడ చెప్పి. పాటతో పాటు నటించేవాళ్ళు తక్కువ అప్పుడు కావాలి, నటిస్తూ పాడేవాళ్ళే కావాలి. మా నాగేశ్వరరావు కూడా నటిస్తూనే పాడేవాళ్ళు. చాలామంది, కన్నమ్మ, వీళ్ళందరూ పాట నటన ప్లస్ కలిపి ఉండేవి ఆర్టిస్టుల్లో. అలాగా ఈ సుందరాంబాళ్ గారిని కృష్ణనారాయణ అనే సబ్ ఇన్స్పెక్టర్ కనుక్కొని ఈవిడి టాలెంట్ తీసుకుని ఒక స్టేజ్ యూనిట్కి, డ్రామా యూనిట్కి పరిచయం చేశాడు ఆయన. 1917లో ఫస్ట్ స్టేజ్ నాటకం ఆడింది పాడుతూ. ఇదివరకన్నీ పౌరాణిక నాటకాలే. హరిశ్చంద్ర, శ్రీవల్లి కళ్యాణం, వీటిలో పద్యాలు పాటలు పాడుతూ. పద్యాలంటే వాళ్ళకి తక్కువ అండి తమిళనాడుకి. పాటలు పాడుతూ బాగా భక్తి పాటలు పాడుతూ స్టేజ్ మీద అదరగొట్టేసి. అంటే స్టేజ్ అంటే ఇక్కడ ఈ స్టేజ్ ఉంటే ఆ చివరి వరకు జనాలు ఉండేవాళ్ళు అండి ఇదివరకు, అక్కడికి వినపడేది. తర్వాత ఈవిడ బతుకు తెరువు కోసం ఏం చేసిందంటే, ఈవిడికి పాట వచ్చు కదండి, కుటుంబ పోషణ కోసం ఇబ్బంది ఉంటే ఏం చేసేదంటే, ట్రైన్లో ఈ పిల్ల కదా, ట్రైన్లో పాట పాడేదండి. పాటలు పాడి డబ్బులు వేసేవాళ్ళు వాళ్ళు. ఈ భక్తి పాటలన్నీ పాడేది. ఇక్కడ పాడితే, ఈ కంపార్ట్మెంట్లో పాడితే 3 కంపార్ట్మెంట్లు అవతల వినపడి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో. అంతటి గాయని ఈవిడ. అంటే అంతటి మెటాలిక్ వాయిస్.
ఇప్పుడు నేను పాడాను చూసారా, అంతటి మెటాలిక్ వాయిస్ ఆవిడది. తర్వాత ఈవిడ ఈ స్టేజ్లో నాటకాలు ఆడుతుండగానే వరుసగా కుటుంబాన్ని పోషిస్తూ నాటకాలు ఆడుతుంది. నాటకాలు ఆడుతుంటే అక్కడ ఆ స్టేజ్లో పనిచేసే కిష్టప్ప అనే ఒక ఆయన్ని హార్మోనియం వాయిస్తాడు ఆయన నాటకాలకి. ఆయన పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని ఇద్దరు నాటకాల్లో ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ ఏంటంటే సినిమాలకు వెళ్ళాలని చెప్పేసి అప్పుడు మెడ్రాసులో సినిమాల కోసం ప్రయత్నిస్తే వీళ్ళిద్దరిని సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు వేశారు. ఈ పౌరాణికాలే, ఎందుకంటే అప్పుడు పౌరాణికాలు కాబట్టి పాట కాబట్టి ఈవిడిని బాగా ఎంకరేజ్ చేశారు అక్కడ. అటువంటి టైంలో అవ్వయారు అనే సినిమా తీయాలని సంకల్పించారు. అప్పుడు ఎవరినని వెతికి పట్టుకుంటే సుందరమ్మ గారిని ఎవరో సజెస్ట్ చేశారు. ఆవిడైతే అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. అవ్వయారు కథ చెప్తా ముందు. అవ్వయారు గారు కవయిత్రి, రచయిత్రి. ఆవిడ ఒరిజినల్ ఎప్పుడు పూర్వకాలంలో పురాణాల కాలంలో రచయిత్రి. ఈ ఒక ఇంట్లో పుట్టింది, ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టింది. పుట్టిన తర్వాత ఆవిడకి పెళ్లి చేయాలి. ఎప్పుడు మురుగా అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఊరికి పూజిస్తూ ఉండేది ఆవిడ. సుబ్రహ్మణ్య భక్తురాలు కాదు ఇది. ఏమంటే అవ్వయారు అనేది ఆవిడ. మురుగను పిలిస్తే పలుకుతాడు అన్నట్టుగా ఉండేది. మురుగను ఇలా పిలిస్తే అలా కనపడేవాడు ఆవిడకి. అంతటి భక్తురాలు. అలా ఉంటున్నప్పుడు ఏం చేసిందంటే ఇంట్లో వాళ్ళు ఈ అమ్మాయి ఇలా కాదు, ఈ పిచ్చి పెళ్లి చిన్నప్పుడే పెళ్లి చేసేవాళ్ళు. ఇదివరకు 7-8 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు, గుర్తుంది కదా. అంటే కొంత ఈవిడికి 10-12 అవ్వయారికి 10-12 ఏళ్ళు వచ్చేటప్పుడు పెళ్లి సంబంధాలు చూసి ఒక సంబంధం ఫిక్స్ చేశారు. ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దైవభక్తురాలు, దేవుణ్ణి తప్ప ఇంకొకరిని అసలు ఆలోచనలో కూడా ఈవిడ ఆలోచించదు. ఏమండి అట్లాగా ఉంటున్న టైంలో ఆవిడ ఏం చేసిందంటే ఒక చెట్టు కిందకి వెళ్ళి విఘ్నేశ్వరుడిని, కుమారస్వామిని ప్రార్థించింది. ఎలాగా తన పాటలతోటి ప్రార్థించేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విఘ్నేశ్వర ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు ప్రత్యక్షమైన తర్వాత ఏం వరం కావాలమ్మంటే ఈ ఎవరాన్ని తీసేసి నన్ను ముసల్దాన్ని చేయమంది. ఈ శరీరాన్ని కంప్లీట్ ముసల్దాన్ని చేయము, నీ భక్తి తప్ప, నీ ఇది తప్ప, నీ ధ్యానం తప్ప నాకు ఇంకేమీ లేకుండా ఆ వయసులో ఒకసారి కూర్చుని నీ గానం పాడుకుంటాను తండ్రి అని చెప్పేసి ప్రార్థించింది. అంతే, వెంటనే ముసలిది అయిపోయింది. అందరూ జనాలందరూ వచ్చారు. ఇది అవ్వయారు కదా, నేను చెప్పి సుందరమ్మ వాళ్ళు కాదు. అవును, అయ్యారు కదా. ఈ పాత్రని వచ్చి జనాలందరూ ఆశ్చర్యపోయారు. ఏంటమ్మా ఇంతలా చేసావంటే, నాకు ఈ భౌతిక సంబంధాలు నాకు అక్కర్లేదు, ఆ పరమాత్మ సన్నిధికి నేను వెళ్తాను అంచేత ఆవిడకి నేను ముందే తీసుకెళ్ళిపోమన్నాను, కానీ నువ్వు చేయాల్సిన పని ఇంకా ఉందని చెప్పి నన్ను ఉంచారు, అంచేత ఆ బాధ్యత నెరవేర్చి కానీ నేను దేవుడి సన్నిధికి వెళ్ళిన. అన్నమయ్య కూడా అంతే. ఇప్పుడు భక్తులందరూ ఇలాగే ఉంటారు వాళ్ళు. రైట్. ఏమండి ఇలాగైనప్పుడు అయినప్పుడు ఆవిడ వచ్చింది. జనాలందరూ యాక్సెప్ట్ చేశారు. తల్లిదండ్రులు వచ్చి గోల పెట్టారు, ఇంటికి చేసామని చెప్పేసి. ఇలా ఉంటుండగా ఈ కథని తీయాలనుకున్నారు. ఆర్టిస్ట్ ఎవరున్నారు? అప్పుడు అందరూ వెతికినప్పుడు కేపీ సుందరమ్మ గారిని తీసుకొస్తే ఆవిడ పాడితే నిజంగా సినిమాకి పాట పాడినా కూడా దేవుడు దిగొచ్చాడు అన్నట్టుగా అంత వాయిస్తో పాడేది. కానీ వినిపించకూడదు, కానీ లేకపోతే వినిపించేవాడు. నేను చెప్పాను కదా మురుగా అంటూ అదిగా ఆ సుబ్రహ్మణ్య స్వామి. ఆవిడ ఇక ఆ సినిమాతోటి, అవ్వయార్ సినిమాతోటి హయ్యెస్ట్ పెయిడ్ రెమ్యునరేషన్ ఆవేళ ఇప్పుడు 1920s 25లో ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న నటిమణి ఆవిడ. ఇక వరుస పౌరాణిక చిత్రాల్లో అవ్వయార్ తర్వాత ఇక పౌరాణిక చిత్రాలు అన్నింటిలోనూ ఈవిడ ఆ పాత్ర వేసేసింది. అవ్వ పాత్రలాగానే ఒరిజినల్ అవ్వయారు ఎలాగో ఈవిడ కూడా అలాగే. తర్వాత ఈ సినిమాల్లో నటిస్తుండగా అవ్వయారు భర్త గారు చనిపోయారు. ఆవిడ సుందరమ్మ గారు భర్త కిట్టప్ప అని చెప్పాను కదా, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆవిడ వెంటనే తాళి కట్టే వేషాలు వేయలే, తాళి కట్టించుకునే వేషాలు వేయలే, అంత పవిత్రంగా బతికింది. ఏమండి ఇది అయిన తర్వాత వీడికి గాంధీ, నెహ్రూ గారు అంటే బాగా అభిమానం వీళ్ళకి, భార్యాభర్తలకి. భర్త బ్రతుకున్నప్పటి నుంచి. తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు, ఫస్ట్ ఎలక్షన్స్
వచ్చినప్పుడు వీళ్ళు ప్రచారాలు చేశారు. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ జరిగినాయి కదండి, అప్పుడు ప్రచారాలు కూడా చేశారు. ప్రచారాలు కూడా చేసిన తర్వాత ఈవిడ ప్రచారాలకి పాటలకి ఓటర్లు బాగా రియాక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి బాగా గెలిపించారని ఒక నమ్మకం మెడ్రాస్లో. అసెంబ్లీ కౌన్సిల్ అని ఒక ఇది ఉంది, నామినేట్ చేయబడ్డ మన ఎమ్మెల్సీ టైప్ మన దీంట్లో. అంటే అప్పుడు మనకు తెలియదు, అప్పుడు మెడ్రాస్ కౌన్సిల్ అసెంబ్లీ కౌన్సిల్ అంటారంట. దానికి ఫస్ట్ టైం సుందరాంబ గారిని పంపించారు. ఫస్ట్ లేడీ నటీమణుల్లో ఫస్ట్ రాజకీయంగా ఆవిడ్ని నామినేట్ చేసి గౌరవించి అసెంబ్లీ కౌన్సిల్కి పంపించిన నటీమణి కేపీ సుందరాంబాళు గారు. ఇంత చరిత్ర. ఆవిడని నిజంగానే అవ్వయారుగానే అనుకున్నారంట మన వాళ్ళందరూ, మా సినిమా ప్రపంచం అంతా కూడా. నిజంగా అవ్వయారు గారే దిగొచ్చారా? అవ్వయారు గారు అంటే మరి గణేష్ని ముసలిదైంది కదా, అలాగే ఈవిడ కనపడేదంట వాళ్ళందరికీ. అంటే అంత పవిత్రంగా నటించేది ఆవిడ పిలవటంలో. కానీ ఆ పాట వింటే ఎవరికైనా అర్థం అవుతుంది, ఎవరన్నా గూగుల్లో విని తెలుసుకోవచ్చు. తర్వాత ఈవిడికి పద్మశ్రీ ఇచ్చారు అప్పుడే 1957 తర్వాత నుంచి ఈవిడికి పద్మశ్రీ ఇచ్చారు. ఈ అవ్వయారు ఈ సినిమా అన్నిటికీ 2 నేషనల్ అవార్డు వచ్చినాయి ఈవిడికి. అత్యంత గౌరవమైన నటీమణిగా ఈవిడ కేపీ సుందరాంబాళు గారు గుర్తింపు పొంది ఆ వైరాగ్యంతో భగవంతుడిని తలుచుకుంటూ, ఈవిడ కూడా అవ్వయారు లాగానే భగవంతుడిని తలుచుకుంటూ 1980లో ఆవిడ భగవంతుని చేరుకున్నారు ఈవిడ. ఇది అవ్వయారు గారి కేపీ సుందరాంబాళు గారి కథ. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో పోల్చదగిన గాయనిమణి ఈవిడ. అంటే గాయనిమణిలో పోల్చాలంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని ఎలా పోలుస్తామో, ఆవిడ ఎలా కీర్తనలు చేస్తారో ఈవిడ కొంచెం ఎలివేట్ చేస్తూ పాడుతారు ఈవిడ. ఇప్పుడు చూడండి, కొన్ని సినిమాలు మనకి నాగార్జున గారు అన్నమయ్యలో అన్ని సినిమాలు చేశారు. అవును, కానీ అన్నమయ్య చూడండి, అన్నమయ్యలో ఆయన ఏమంటే మర్చిపోలేము. అది ఒకటి చెప్పనా, అన్నమయ్య గురించి నాగేశ్వరరావు గారు కూడా భయపడ్డ క్యారెక్టర్ నాగార్జున చేశాడు. నాగేశ్వరరావు గారికి సంతృప్తి కలిగిన చిత్రం ఏదంటే అన్నమయ్య ఆయన కూడా చెప్పారు. ఆయన ఇలాంటి సినిమాలు చేయడానికి భయపడేవాడు. అలాగే రామారావు గారు అల్లూరి సీతారామరాజు చేయడానికి భయపడ్డట్టు. కరెక్ట్. ఏమంటే అన్నమయ్యలో మరి నాగేశ్వరరావు చేస్తుంటే ఎలా ఉండేదో కానీ ఆయన మహానటుడు, ఆయన అంతం కాదు. కానీ నాగార్జున మాత్రం జీవించేశాడు ఆయన. అది కానీ రామదాసు అసలు ఆ భక్తి ఆ తండ్రి గారిని కూడా అడగకుండానే చేశాడు ఈయన. ఆ సినిమాలు చూసి, ఆయన సినిమాలు చూసి. అంటే కెరీర్కి ఇప్పుడు మనం ఈవిడ కూడా అంతకు ముందు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎన్ని వేసినప్పటికి కూడా ఈ సినిమా హైలైట్ అయింది. ఎందుకంటే ఆవిడ వాయిస్ అంటే మెటాలిక్ గా ఉండేది. మీరు విన్నారో లేదో కానీ మెటాలిక్ వాయిస్ అంటే ఈ కూర్చుంటారు కదా స్టేజ్ ముందు, ఇలా కూర్చుంటారు కదండి, ఆ చివరి వరకు మైకులు అప్పట్లాగా లేవు, ఆ చివరి వరకు వినపడేదండి ఆవిడ. అంటే ఒరిజినల్ వాయిస్ వినపడేదంట ఈ సుందరాంబాళు గారు పాడితే. అది చూసి ఒక ఇన్స్పెక్టరే పరవశించిపోయాడు. అమ్మ నీలాంటిది ఇక్కడ కాదమ్మా, రమ్మ నేను తీసుకెళ్తాను, నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదు. ఏం చేతంటే ఆవిడ ఆ పేదరికంలో బాధపడటం చూశాడు ఆయన. చూసి నీకు కావాల్సిన ఇదిగా ఆధారం కల్పిస్తాను రామ్మ అని స్టేజ్కి పరిచయం చేశాడు. నీకు అవసరం అమ్మా అని చెప్పి అక్కడి నుంచి ఆవిడ పౌరాణిక పాత్రలన్నీ, వల్లి కళ్యాణం, హరిశ్చంద్ర అని ఇక ఎన్ని ఉంటే అన్ని. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఆ పాటలు విన్నా వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు వింటారండి ఖచ్చితంగా. అవ్వయాల గురించి తెలుసుకుని తీరాలి, ఆవిడ భక్తి గురించి తెలుసుకుని తీరాలి. సుందరాంబాళు గారిని కూడా అవ్వయారు గారి లాగానే భావించారు, అది విశేషం ఇందులో. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది, నటులందరూ నటిస్తారు, పాత్ర నటించేసి మర్చిపోతారు. కానీ ఆవిడ అవ్వయారు గారి లాగానే ఆవిడ జీవితాన్ని సాగించింది. అంత భక్తితోనూ దేవుణ్ణి ప్రార్థిస్తూ పాటలు పాడుకుంటూ తన లాస్ట్ జీవితం అంతా ప్రజలు సేవ చేసుకుంటూ అలాగే గడిపేసింది ఆవిడ వైరాగ్యంతో. అది కేపీ సుందరాంబాళు గారిలోని. అంటే ఒక్కొక్క పాత్ర యొక్క ప్రభావం మనిషి మీద ఉంటుంది అనడానికి అదొక ఉదాహరణ అండి. పాత్ర యొక్క ప్రభావం అంతా నాగయ్య గారికి ఉండేది. అది త్యాగయ్య చేసినప్పుడు పోతన త్యాగయ్య చేసిన నాగయ్య గారికి ఉండేది. అది అలాగే ఆయన అలాగే మైమర్చిపోయేవాడు. ఆయన అసలు ఎక్కడ ఉండిపోయేలాగా ధ్యానంలో ఉండిపోయేవారంట
నాగయ్య గారు. అది చూసే నాగయ్య గారి ఈ సినిమాలు చూసే ముమ్మిడివరం బాలయోగి దీంట్లోకి వెళ్ళిపోయాడు ఆయన, సమాధిలోకి. ముమ్మిడివరం బాలలోకి చరిత్ర తెలుసుగా మీకు. అలాగే వెళ్ళిపోయాడు. అంచేత ఇంతటి ప్రభావం చేస్తాయండి వాళ్ళకి. అంటే సినిమా ఎంత ప్రభావితం చేస్తుందో అప్పటి నుంచి మనకి బాగా అనుభవం ఎక్కువైంది. ఇదండి కేపీ సుందరాంబాళు గారి కథ. తమిళనాడులో తీసినా కూడా భక్తి అనేది అందరికీ ఒకటే కాబట్టి ఆవిడ గణేశుడి భక్తురాలు, సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలు. ఇది గణేశుడు ప్రత్యక్షమయ్యాడు, మురుగను ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆవిడకి అవ్వయారు కథకి, అవ్వయారు కథలో. ఏమండి ఆ దేవుళ్ళు అందరూ మనకి వ్యక్తులే కాబట్టి ఆవిడ భక్తురాలు కాబట్టి ఆవిడ గురించి మనం చెప్పుకున్నాం ఇవాళ.